అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవిపై నటి సుహాసిని చేసిన ఆసక్తికర కామెంట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1980వ దశకంలో ఎన్నో సినిమాల్లో చిరంజీవి, సుహాసిని హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వాళ్ల సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సుహాసిని గుర్తు చేస్తూ చిరును ప్రశంసించారు. ఒకసారి తాము షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లామని, ఆ సమయంలో కొందరు తాగుబోతులు కారును వెంబడించి బీర్ బాటిల్స్ వేశారని, తమ ముందు కారులో వెళ్తున్న చిరంజీవి అది చూసి కారు దిగి వాళ్లను గన్తో బెదిరించారని, దీంతో వాళ్ళంతా పారిపోయారని సుహాసిని చెప్పింది. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు, రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉండాలి అంటూ చిరుపై సుహాసిని ప్రశంసలు కురిపించారు. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణాలేంటో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే వారికి బాబు పుట్టాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ నుంచి బయటికి బలవంతంగా వచ్చాడా, లేదా బిగ్ బాస్ వాళ్లే బలవంతంగా ఆయన్ని బయటికి పంపించాడా? ఆ ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దాని గురించి ఇప్పుడు శేఖర్ భాష గారు మన సంతోషం ఆఫీస్లో ఉన్నారు. ఆయన్నే అడిగి ఆ విషయాలతో పాటు ఈ మధ్యన రీసెంట్ గా ఆయన ఎక్కడ చూసినా శేఖర్ భాషే, టీవీ మీడియాలో ఎక్కడ ఆయన మొత్తం అంతా. సో ఆ విషయాలు బిగ్ బాస్ లో జరిగిన సీక్రెట్ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సంతోషం కోసం ఎక్స్క్లూజివ్ గా చేస్తున్న శేఖర్ భాష ఇంటర్వ్యూ ఇది. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బయటకు రావడం ఏంటి ఇంత త్వరగా? నేను అసలు మీ బాబు పుట్టిన విషయం నాగార్జున గారు మీకు చెప్తే గానీ మీకు తెలియదు. సో అంటే అలా ఆరంగా కొన్ని మీరు బయటకు రావడానికైనా అవకాశం లేదు. అప్పుడు మీకు ఎట్లా? నేను యాక్చువల్ బయటికి రావాలి అనేది నాకు గత 2-3 రోజుల నుంచి నాకేమనిపిస్తుందంటే, శేఖర్ భాషకి రాజ్ తరుణ్కి ఏమిటి సంబంధం? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు అంత క్లోజ్ గా ఎప్పుడు మేము చూడలేదు. అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజ్ తరుణ్ అలా ఒక సెలబ్రిటీల విషయంలో అలా చాలా మంది ఫేస్ చేస్తారు. అశ్వత్థామ అతహు ఇదే మామూలుగా డైరెక్ట్ గా చెప్తే ఉంటారండి వీళ్ళు. తమ్నైల్ ఇలా ఉండాలి, ఏంటని చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో UI సినిమా చేస్తున్నాడని తెలిసింది. మనోహరన్, శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన సౌండ్ ఆఫ్ UI సినిమా ఎలాంటి థీమ్ తో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఉపేంద్ర అశ్వంపై యుద్ధ వీరుడిలా కనిపిస్తున్న లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. నిబంధనలను నిర్వచిస్తూ ఓ వెలిగిన రియల్ స్టార్ ఉపేంద్రకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మేకింగ్ లో హిస్టరీ సినిమాను మరోసారి పునర్నిర్వచించేందుకు ఉపేంద్ర ఈ అక్టోబర్లో కీర్తి మార్గంలో రాబోతున్నాడంటూ ట్వీట్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావ్ హైదరి తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. వీళ్ళిద్దరూ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన సరదా ముచ్చట్లు పంచుకున్నారు. మొదట ప్రపోజ్ చేసింది సిద్ధార్థేనని అదితి చెప్పారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ, నాకు సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ అదితి మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే నిద్రలేస్తుంది. తను లేవడమే కాదు, నేను నిద్రలేచేదాకా ఊరుకోదు. ఈ విషయం నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. చిన్నపిల్లాడి దగ్గర నుంచి మిఠాయిలు లాగేసుకున్నట్లు అదితి నా నుంచి నిద్రను లాగేసుకుంటుంది. సూర్యోదయ వేళలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అంటుంది అని చెప్పారు. ఇక అదితి మాట్లాడుతూ, సిద్ధార్థ్ క్యాజువల్ డ్రెస్ లో ఉంటే నాకు చాలా ఇష్టం. ఫ్యాషన్ దుస్తుల్లో స్టైలిష్ గా కనిపిస్తాడు. మా ఇద్దరికి గొడవ జరిగితే నేనే ముందు సారీ చెబుతాను అని అన్నారు. వెంటనే సిద్ధార్థ్ అందుకుని, నేను తనతో మాట్లాడే 100 మాటల్లో 90 తప్పులు చేస్తాను, మరో 10 మాటలు తనకు థ్యాంక్స్ చెప్పేవే అంటూ నవ్వులు పూయించారు.
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవరా. పాన్ ఇండియా బ్యాక్డ్రాప్ లో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరా 2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండగా దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 20న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. దేవరా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారకైన్ టీం. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఏ సినిమా ప్రమోషన్స్ కూడా ఉండదు. మనం భాషా మాత్రమే విభజించబడ్డాం, కానీ సినిమాల పరంగా మాత్రం కాదు. మనమంతా సినిమా అనే పదంతో కలిసి ఉంటామంటూ చెప్పుకొచ్చాడు తారక్. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి సెలబ్రేషన్స్ దేశమంతటా ఘనంగా జరిగాయి. ఇప్పటికే మన సెలబ్రిటీలు చాలా మంది తమ ఇళ్లలో వినాయక చవితి సెలబ్రేషన్స్ వేడుకలను ఫోటోలు తీసి తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ తన ఇంట్లో చేసిన వినాయక చవితి సెలబ్రేషన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా తన ఇంట్లోని పూజ గదిలో వినాయక చవితికి వినాయకుడి కోసం ఏకంగా స్వర్గం సెటప్ వేసింది. కైలాసం గుర్తొచ్చేలా వినాయకుడి చుట్టూ మేఘాలు సెట్ చేసి వెనక చంద్రుడిని పెట్టి అందంగా డిజైన్ చేసింది. తాజాగా వినాయక చవితి నిమజ్జనం రోజు తన ఇంట్లో అందంగా డిజైన్ చేసిన వినాయకుడి సెటప్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని స్టార్ గా ఎదిగారు నటి ప్రియాంక చోప్రా. తాజాగా ఆ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. లండన్లోని ఎరీనాలో తన భర్త గాయకుడు నిక్ కచేరీకి వెళ్లిన ప్రియాంక అదే వేదికపై తాను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నట్లు చెప్పారు. 2000వ సంవత్సరాన్ని, ఈ వేదికను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో దీన్ని మిలీనియం డోమ్ అని పిలిచేవారు. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నాను. ఆ పోటీలో గెలవడం కోసం ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా నా వంతు ప్రయత్నం చేశాను. ఆ ఏడాది నవంబర్ 30 నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అందమైన డ్రెస్, హీల్స్ వేసుకున్నాను. భయానికి నాకు చెమటలు పట్టాయి. శరీరంలోని ప్రతి నరంలోనూ టెన్షనే. మరోవైపు ఆ దుస్తులు ధరించడం సౌకర్యంగా అనిపించలేదు. అవి ఎక్కడ జారిపోతాయోనని అనిపించింది. అందుకే వాటిని పట్టుకుంటూ నమస్తే చేశాను. మీరు గూగుల్ ఆ ఫోటోలు చూస్తే నేను కృతజ్ఞతతో నమస్కారం చేస్తున్నట్లుంటాయి. కానీ నా దుస్తులు జారిపోకుండా కాపాడుకోవడం ఆ నమస్తే వెనుకున్న రహస్యమంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇంటర్వ్యూలలో మన హీరోలు, హీరోయిన్స్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడమో లేదా వాళ్ళ గురించి వాళ్లకు క్లోజ్ అయిన వాళ్ళు చెప్పడమో చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ రాయ్ షారూఖ్ ఖాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారూఖ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలిపాడు. ఆనంద్ రాయ్ షారూఖ్ తో జీరో అనే సినిమా తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ షారూఖ్ తో మాత్రం మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగా ఆ ఇంటర్వ్యూలో ఆనంద్ రాయ్ మాట్లాడుతూ షారూఖ్ ఖాన్ కు తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం, అలాగే కాఫీ, కూల్ డ్రింక్స్ కూడా బాగా ఇష్టం. చికెన్, కాఫీ, కూల్ డ్రింక్స్ అంటే షారూఖ్ కి భోజనం లేకపోయినా పర్వాలేదు అంటాడు. కానీ ప్రేమతో మనం ఏదైనా స్పెషల్ గా ఇస్తే తింటాడు అని తెలిపారు. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లల్ని కన్నారు ఈ జంట. రెగ్యులర్ గా నయన్, విఘ్నేష్ తమ సోషల్ మీడియాలో క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విఘ్నేష్ శివన్ పుట్టినరోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. తన భర్తతో రెస్టారెంట్ లో క్లోజ్ గా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే, నా ప్రేమని మాటల్లో వ్యక్తపరచలేను, నేను పిల్లలు ఉయ్యర్ ఉలగం, నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి దేవుడు ఆశీస్సులు ఉండాలి అని పోస్ట్ చేసింది. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణాది అలనాటి నటి సిఐడి శకుంతల కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 84. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు నటి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటులు ఎన్టీఆర్, శివాజీ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి సినిమాల్లో కనిపించారు. సినిమాల్లోనే కాదు పలు సీరియళ్లలోనూ ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సిఐడి ధారావాహికతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమెను అంతా సిఐడి శకుంతలగానే గుర్తిస్తున్నారు.
ఇటీవల ఏపీ, తెలంగాణలో వచ్చిన వర్షాలకు వరదలు ఏర్పడి పలు ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితుల కోసం 2 రాష్ట్రాలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. ఇటీవలే సినీ ప్రముఖులు సీఎంలను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఏకైక హీరోయిన్ మన తెలుగమ్మాయి అనన్య నాగల్లా 2 రాష్ట్రాలకు 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షలు విరాళం ప్రకటించింది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి అనన్య నాగల్లా 2.5 లక్షల రూపాయల చెక్కును అందజేసింది. దీంతో సీఎం అనన్య నాగల్లను అభినందించారు. త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చెక్ అందజేయనుంది అనన్య నాగల్లా. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం నిన్న చెన్నై వెళ్లి అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, నా ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ సార్, ప్లీజ్ సార్ నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి, నేను తెలుగులో డబ్ చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్కి వెట్రిమారన్తో సినిమా చేయాలని ఉందని వైరల్ గా మారింది. అయితే గతంలోనే ఎన్టీఆర్తో సినిమాపై వెట్రిమారన్ స్పందించారు. వెట్రిమారన్ గతంలో విడుదల పార్ట్ 1 సినిమా ప్రమోషన్స్ లో హైదరాబాద్కు వచ్చారు. అప్పుడు ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్తో సినిమా గురించి స్పందించాడు. వెట్రిమారన్ మాట్లాడుతూ, అసురన్ సినిమా తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత నేను ఎన్టీఆర్ గారిని కలిశాను, ఒక కథ కూడా చెప్పాను. అది అవ్వాల్సింది, కానీ నేనే కొంచెం సమయం తీసుకున్నాను. నాకు ఒక సినిమా అయ్యి ఇంకో సినిమాకు వెళ్ళాలి అంటే కొంత టైం పడుతుంది, అందుకే ఆ సినిమాకు సమయం పడుతుంది అని తెలిపారు. దీంతో వెట్రిమారన్ ఆల్రెడీ ఎన్టీఆర్ కి కథ చెప్పాడని, కథ కూడా ఎన్టీఆర్ ఓకే చేశారని, ప్రస్తుతం వెట్రిమారన్ ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలయ్యాక వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ ప్రముఖ నటి దివంగత శ్రీదేవి కుమార్తె. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తర్వాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్లో సెటిల్ అయి ఏకంగా అక్కడే బోనీ కపూర్ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవ్వడానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి. ఇక అలాంటి నటి కడుపున జన్మించిన జాన్వీ కపూర్ తాజాగా మంగళవారం తమిళంలో అనర్గళంగా మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. దేవర ప్రమోషన్లో భాగంగా ఆమె ఎన్టీఆర్తో కలిసి చెన్నైలో మీడియాతో సంభాషించారు. తమిళంలో మాట్లాడుతూ, చెన్నై అనగానే తనకు ముందుగా గుర్తుకొచ్చేది తన తల్లి అని, నగరంలో తనతో గడిపిన గొప్ప జ్ఞాపకాలన్నీ ఆమె అన్నారు. ఆమె చెన్నైని తన ఇల్లు అని అభివర్ణించింది. ఆమె చిన్న ప్రసంగానికి ప్రేక్షకుల నుండి ఉరుములతో కూడిన స్పందన వచ్చింది. దేవరలో ఆమె తమిళ అమ్మాయి తంగం అనే పాత్రను పోషించింది. ఇక చిన్నప్పుడే జాన్వీ కపూర్ తన తల్లి దగ్గర తమిళం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటున్న చిత్రం మత్తు వదలరా 2. 2019లో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో నటించిన సింహశ్రీ కోడూరి, సత్యలు పార్ట్ 2లో కూడా ప్రధాన పాత్రలో నటించారు. మొదటి పార్టుకు కంటిన్యూగానే దర్శకుడు రితేష్ రాణా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ప్రేక్షకుల అభినందనలతో పాటు బాక్సాఫీస్ వసూళ్లను కూడా సాధిస్తున్న ఈ చిత్రానికి 3వ పార్ట్ కూడా ఉంటుందని దర్శకుడు రితేష్ రాణా అంటున్నాడు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా చిత్రంలోని కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, డైలాగ్ను ఆస్వాదిస్తున్నారు. నిడివి సమస్య వల్ల కొంత ఎంటర్టైన్మెంట్ పార్ట్ను తీసేయాల్సి వచ్చింది. ఇక చిత్రంలో బాబు, యేసు పాత్రలు పోషించిన శ్రీసింహ, సత్యల నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం మ్యాడ్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ వస్తుందని తెలిసిందే. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ చొక్కా లుంగిలో స్టైలిష్ గా కనిపిస్తూ బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ తో తిరిగి వస్తున్నట్టు ఫస్ట్ లుక్ చెప్పగానే చెబుతుంది. మూవీ ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. సీక్వెల్ కు కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసే అతి కొద్ది దర్శకుల్లో ఒకరు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈ లీడింగ్ డైరెక్టర్ కాంపో నుంచి సినిమా వస్తుందంటే రికార్డుల గురించి అంతటా చర్చ నడుస్తోంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడతలై పార్ట్ 1 ఏ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుందో తెలిసిందే. ఇప్పుడు ఇక సీక్వెల్ ప్రాజెక్టు విడతలై పార్ట్ 2 చిత్రీకరణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో మంజు వారియర్ కీ రోల్ పోషిస్తుంది. కాగా సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న సినీ జనాల కోసం ఆసక్తికర వార్త బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం విడుదల పార్ట్ 2 కోసం డే అండ్ నైట్ షూట్ కొనసాగుతుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, కిషోర్ కాంబోలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఇన్సైడ్ టాక్. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ నటిస్తున్న కుబైరాతో పోటీ పడడం ఖాయమైనట్టే. మొత్తానికి వెట్రిమారన్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా అవుట్పుట్ మాత్రం ఫస్ట్ పార్ట్ ను మించిపోయేలా ప్లాన్ చేశాడట.
తాను సొంతంగా తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ఎమర్జెన్సీతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడింది. తాజాగా ఆమెకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. చండీగఢ్లోని ఓ జిల్లా కోర్టు కంగనకు నోటీసులు జారీ చేసింది. జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు న్యాయవాది రవీందర్ సింగ్ బస్సీ ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. ఎమర్జెన్సీ సినిమాల్లో సిక్కుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం కంగన చేస్తుందని తన పిటిషన్లో రవీందర్ సింగ్ ఆరోపించారు. సిక్కులను కించపరిచేలా చూపించడమే కాకుండా సిక్కు సామాజిక వర్గంపై పలు అసత్య ఆరోపణలు చేశారని, ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కంగనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ ఇప్పటికే సత్యం సుందరం, సర్దార్ 2, వావ్ వాతియార్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ సినిమాలు సెట్స్ పై ఉండగానే కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్ కార్తీ 29ను ప్రకటించాడు. తానకరణ్ ఫేమ్ తమిళ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కార్తీ ఇప్పటికే ఈ బ్యానర్ లో ఖాకీ, సుల్తాన్, కాశ్మోరా, జపాన్ సినిమాలను చేశాడు. మళ్లీ ఈ బ్యానర్ లో కార్తీ 29 సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. టైటిల్ లుక్ లో సముద్ర జలాల వెంబడి భారీ షిప్ వెళ్తున్న స్టిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ వింటేజ్ వైబ్స్ ను అందిస్తుంది. తాజాగా సినిమా బ్యాక్ డ్రాప్ గురించి ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తమిళనాడులోని రామేశ్వరం బ్యాక్ డ్రాప్ లో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కార్తీ నయా ప్రాజెక్టుపై డైరెక్టర్ చేసిన తాజా కామెంట్స్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.